హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఈ రోజు మన ఆటోమొబైల్స్ లో టాపిక్ వచ్చేసి నానో కార్. అయితే ఈ నానో కార్ కి చాలా మంచి క్యూట్ స్టోరీ అయితే ఉంది. అదేంటిదో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మంచి ఆటోమొబైల్స్, కార్స్ అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ దగ్గరికి అయితే అందుతాయి. అయితే టాపిక్ లోకి వస్తే నానో కార్. ఈ నానో కార్ విషయానికి వస్తే ఈ నానో కార్ ని రతన్ టాటా గారు అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు రతన్ టాటా గారు బతికున్నప్పుడు అయితే ఈ నానో కార్ ని ఈ పేద ప్రజలకైతే ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ నానో కార్ ని రెడీ చేశారు. అయితే రతన్ టాటా గారు ఒక రోజు కాల్రా వెళ్తున్న సమయంలో బైక్ మీద ఒక నలుగురు వ్యక్తులను అయితే చూసారు. అంటే ఒక ఫ్యామిలీని, అంటే ఒక బైక్ మీద నలుగురు వెళ్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ లేదు. అసలు బైక్ మీద నలుగురు ఎందుకు, వీళ్ళకి కూడా ఒక కారు వాళ్ళ బడ్జెట్ లో, ఆ బైక్ బడ్జెట్ లో ఫర్ ద ఫస్ట్ టైం కార్ తీసుకొచ్చిందంటే రతన్ టాటా గారు అని చెప్పొచ్చు ఈ నానో కార్ రూపంలో. అయితే ఆ ఫ్యామిలీ కోసము, ఏదైతే నిరుపేద కుటుంబం ఉంటుందో, సామాన్య కుటుంబమో, వాళ్ళ కోసం రతన్ టాటా గారు అయితే మంచి నానో కార్ని అయితే రెడీ చేశారు. ఇది అప్పట్లో బీభత్సమైన సేల్స్ కానీ మంచి ఫేమ్ని అయితే తెచ్చుకున్నది. అయితే కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల, కొంతమంది ఉంటారు కదా ఎలా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల నానో కారు అలా ఫెయిల్ అయింది, ఇంజన్ ఫెయిల్, టైలర్ ఫెయిల్, అది ఇది అని చెప్పి చాలా బ్యాడ్ ఎలిగేట్స్ అయితే ఈ నానో కార్ మీద అయితే పడ్డాయి. అప్పటి నుంచి నానో కార్ కొద్దిగా ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నానో కార్ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది, మంచి రివ్యూ అయితే వస్తుంది. నానో కార్కి మేము జనరల్ సర్వీస్ కూడా ఇప్పుడు బైక్కి ఎలా పెడుతున్నామో అలానే పెడుతున్నాం, మంచి కండిషన్ అయితే ఉంది అని అంటారు. కానీ మన రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత నానో కార్ని, అంటే రతన్ టాటా గారిది బిగ్గెస్ట్ డ్రీమ్ నిరుపేద కుటుంబం, సామాన్య వ్యక్తికి మంచి కార్ని వాళ్ళ బడ్జెట్లో అందించాలని రతన్ టాటా గారికి ఎప్పటి నుంచో ఉంది. అయితే అది చేయలేకపోయారు, నానో కార్ రూపంలో బ్యాడ్ కామెంట్స్ వల్ల చేయలేకపోయారు. తర్వాత ఇప్పుడు రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఆ టాటా గ్రూప్ ఎవరైతే ఉంటారో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి టాటా నానో కార్ ఈవీని అయితే వాళ్ళు ఇప్పుడు మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. అయితే ఈ కార్ విషయానికి వస్తే ఎవరైతే సామాన్య వ్యక్తి ఉన్నాడో వాళ్ళ బడ్జెట్లోనే, అంటే ఇప్పుడున్న జనరేషన్ బడ్జెట్లోనే, అంటే 4 to 5 lakhs లోపు ఈ కార్ని అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉండబోతుంది. అయితే ఈ కార్ ఫ్యూచర్కి వస్తే పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ అండ్ పెద్ద మంచి ఎల్ఈడి, అంటే లగ్జరీ కార్ ఎలా ఉంటుందో అందులో ఉన్నట్టు ఎల్ఈడి స్క్రీన్ అండ్ బ్లూటూత్, ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే పెద్ద టాప్ ఎండ్ కార్ ఒక 15 lakhs అమౌంట్ పెడితే కార్ ఎలా తీసుకుంటామో దానికి ఇచ్చినట్టు హెయిర్ బ్యాగ్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. అలాయ్ వీల్స్ కానీ అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ మంచిగా ఇస్తారు. అయితే ఈ కార్ డిజైన్కి వస్తే మంచి స్మాల్గా, అంటే నానో కార్ రూపంలోనే కానీ కొద్దిగా హైట్ అయితే కొద్దిగా పెంచారని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు అసలు ఈ కారు సంబంధించిన అన్ని కార్స్లో ది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు డిజైన్లో. అంటే ఈ కార్ డిజైన్ ఏ కార్ తోటి కూడా కంపేర్ చేయొద్దు, అంత మంచి డిజైన్ అయితే ఇప్పుడు వీళ్ళు అందిస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే టాటా మీకు అందరికీ తెలిసిందే 5 star రేటింగ్, ఏ దాంట్లో అయినా ఎన్క్యాప్లో అయినా 5 star రేటింగ్ సంపాదిస్తుంది. ఈ నానో కార్ విషయంలో కూడా 5 star రేటింగ్ సంపాదిస్తుంది అనుకుంటున్నా. ఎవరైతే సామాన్య వ్యక్తులు ఉంటారో వాళ్ళ బడ్జెట్ ఒక 4 to 5 lakhs లోపు అనుకో నానో కార్ని పర్చేజ్ చేయొచ్చు. అయితే ఈ నానో కారు ఇంకా ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది, ఈ డిసెంబర్లోనే వస్తుందని అంటున్నారు. కానీ దీన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి వరకు అయితే చూద్దాం. రతన్ టాటా గారి బిగ్గెస్ట్ డ్రీమ్ ఈ నానో కారు ఇప్పుడైతే సక్సెస్ అవబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. చాలా మంది కూడా ఇప్పుడు ఈ నానో కార్ బుకింగ్స్ అయితే మొదలయ్యాయి. ఈ టాటా నానో ఈవీ పెట్రోల్, డీజిల్ రూపంలో కాదు, ప్రకృతిని, నేచర్ని సేవ్ చేయడానికి ఒక ఛార్జింగ్ రూపంలో అయితే ఈ కార్ని అయితే తీసుకొస్తున్నారు ఈ టాటా వాళ్ళైతే. ఈ నానో కారు గంటకు 120 కిలోమీటర్ల దాదాపు స్పీడ్ అయితే పోతుందంట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 0 నుంచి 100 స్పీడ్ విత్ ఇన్ సెకండ్స్లో అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అందుకుంటుందని ఆ టాటాకి సంబంధించిన కార్కి సంబంధించిన వాళ్ళు అయితే చెప్తున్నారు. నానో ఈవీ కార్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 372 కిలోమీటర్ల వరకు వెళ్తుందని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, నానో కార్ వచ్చినాక మేమైతే రివ్యూ అందిస్తాము. అంతవరకు మా ఆటోమొబైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అంతకంటే ముందు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.